ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో ఎంసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీ ప్రిపరేషన్ ని మీరు స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ వైజ్ కూడా మార్క్స్ వెయిటేజ్ అనేది మీ ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ లో ఎలా ఇస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మ్యాథ్స్ కొంతమంది ఇష్టంగా చేస్తారు, కొంతమంది ఇష్టంగా కాదు. సో మీకు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఎంసెట్ లో మీకు మంచి ర్యాంక్ అనేది రావాలంటే నేను చెప్పిన టాపిక్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో మ్యాథ్స్ లో టోటల్ చాప్టర్స్ వచ్చేసి 29 చాప్టర్స్ అనేది ఉంటుంది. సో చాప్టర్ కి ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, ఆ సబ్ టాపిక్స్ కి ఎన్ని మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసేది పూర్తిగా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీ ప్రిపరేషన్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది టైం. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా మీకు మీ ఎగ్జామ్ టైం వచ్చి 180 minutes మాత్రమే. సో మీకు ఉండేది 160 క్వశ్చన్స్. సో మ్యాథ్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టూ మచ్ టఫ్ సబ్జెక్ట్ మాట. సో మీ ప్రిపరేషన్ ని ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో టైం ఉంది కదా, ఇంకా చాలా మేలో కండక్ట్ చేస్తారు కదా అన్న ఆలోచన లేకుండా మీ ప్రిపరేషన్ ని ఈ రోజుతోటి మొదలు పెట్టారంటే అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సో మీ యొక్క ర్యాంక్ అనేది బిలో 5000 లేదా బిలో 3000 లో మీ ర్యాంక్ ని మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీ మ్యాథ్స్ పేపర్ అనేది మీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ 2 years ని బేస్ చేసుకొని, ఈ 2 years మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ ని బేస్ చేసుకొని మీ ఎంసెట్ పేపర్ మాత్రం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ లో 6 చాప్టర్స్ అండ్ సెకండ్ ఇయర్ లో 3 చాప్టర్స్ ని సెలెక్ట్ చేసి మీ ఎంసెట్ లో మ్యాథ్స్ కి 80 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తారు. సో ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ మీ ఎంసెట్ పేపర్లో 80 మార్క్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సో 80 మార్క్స్లో మీకు 70+ అబోవ్ రావాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఏ టాప్ చాప్టర్స్ వైజ్ ఏ వెయిటేజ్ అనేది ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీకు అందుకన్నా ముందు డైలీ క్వశ్చన్స్ అనేది 40 క్వశ్చన్స్కి తగ్గకూడదండి. సో డైలీ కూడా మీరు మీ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్ అనేది డైలీ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ డే అయ్యింది, సెకండ్ డే అవ్వలేదు, ఏదో ఒక ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ మీరు చదువుకుంటున్నారు, సో మ్యాథ్స్ మీకు ప్రాక్టీస్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే కంపల్సరీ మీరు మ్యాథ్స్కి 40 క్వశ్చన్స్ని మీరు కేటాయించి అవి ఇన్ టైంలో పూర్తి చేసేటట్టు చూడాలి. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 40 క్వశ్చన్స్కి గాను మీరు 40 minutesలో ఆ సమ్స్కి ప్రాబ్లం అది సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసేటట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. అండ్ మనం ఇలా ప్రిపేర్ అవుతూ ఉండగానే మనకి షార్ట్ నోట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో షార్ట్ నోట్స్ ఎందుకండి 1కి 10 సార్లు ఇలా ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనం ఒక చాప్టర్ని పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత, పూర్తిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి అలా 1 by 1 ఒక చాప్టర్ తర్వాత మరొక చాప్టర్ అలా ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. సో అలా జరిగేటువంటి ప్రాసెస్లో మనం మళ్ళీ ఆ చాప్టర్ అంతా కూడా లైన్ టు లైన్ మనకి చూడడానికి అనేది టైం సరిపోదు. సో ఒక చాప్టర్ని మీరు పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత దానికి షార్ట్ నోట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో షార్ట్ నోట్స్ అనేది దేనికండి అంటే ఫార్ములాస్ కోసం అండ్ షార్ట్ కట్స్ ఏవైతే సమ్స్ మీరు కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక సమ్ ఇచ్చారనుకోండి, దాన్ని లాంగ్గా అంటే నాకే వచ్చు అన్న ఆలోచన లేకుండా, ఇప్పుడు మనకి కావాల్సింది అక్కడ ఇంటెలిజెన్స్తో పాటు టైంని మెయింటైన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి సమ్ మీకు వచ్చింది, నాకు మొత్తం అంతా నేను చేయగలను అన్న ఆలోచన లేకుండా షార్ట్ కట్స్ని ఫాలో చేయాలి. సో షార్ట్ కట్స్ అనేవి మ్యాథ్స్లో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఇయర్స్ నుంచి మీకు మీ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ నుంచి 6 lessons అనేది తీసుకుంటారని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ 6 lessonsలో ఫస్ట్ చాప్టర్ ఏంటండి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఫస్ట్ టాపిక్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ టాపిక్ నుంచి, ఆ చాప్టర్ నుంచి మీకు 11 మార్క్స్ అనేది వస్తాయండి. సో ఈ 11 మార్క్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి 1 mark అండ్ ట్రాన్స్ఫరెన్స్ నుంచి 1 mark అండ్ హైపర్బాలిక్ ఫంక్షన్ నుంచి 1 mark. ఇలాగా టాపిక్ వైజ్ మీకు ఇక్కడ మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు చెప్పాను. సో ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు 11 మార్క్స్ వస్తాయి. ఈ 11 మార్క్స్లో ఈ మెయిన్ కాన్సెప్ట్
ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ కాన్సెప్ట్ నుంచి 3 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ టాపిక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్లో మీకు ఏదైనా సరే కష్టంగా ఉంది, నేను ఇది ప్రాక్టీస్ చేయలేను అని మీకు అనిపిస్తే మీరు అది వదిలేయండి. అది మీ యొక్క హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ టాపిక్ని మాత్రం కంపల్సరీ మీరు బై హార్ట్ చేయాలి. బై హార్ట్ కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. సో ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు 11 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీకు 10 మార్క్స్ అనేది మీ ఎంసెట్ పేపర్లో అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో సబ్ టాపిక్స్ అనేది నేను ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాను. సో మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. మీరు ఏదైతే నోట్స్ని డైలీ ఓపెన్ చేస్తారో దాంట్లో సిలబస్ కింద వీటిని నోట్ చేసుకొని ఈ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేశారా లేదా, ఈ టాపిక్స్ పైన మీకు ఒక అవగాహన వచ్చిందా రాలేదా, సో అప్లికేషన్ మెథడ్లో సమ్స్ వాడు ఫ్రేమ్ చేస్తే నువ్వు చేయగలవా లేదా అన్నది క్లియర్గా మిమ్మల్ని మీరు మీ ఎగ్జామ్ని అనలైజ్ చేసుకోవాలి. సో దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? 2D జామెట్రీ, ట్రాన్స్ఫరేషన్స్ ఆఫ్ యాక్సెస్, లోకస్ అండ్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఇలానా ఇస్తున్నారు. సో డైరెక్షన్స్ కాయిన్స్ అండ్ డైరెక్షన్స్ రేషియోస్, 3 డైనాన్షియల్ అండ్ కోఆర్డినేట్స్ అండ్ 3D ఐస్, ఇవన్నీ కూడా 3D పార్ట్లోకి వెళ్తాయండి. ఇవి ఇక్కడ నుంచి మనకు వచ్చేది 4 మార్క్స్ అనేది ఈ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీకు 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో సబ్ టాపిక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదండి, మీరు నోట్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. అండ్ థర్డ్ చాప్టర్ ఈజ్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా నుంచి మీకు 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది మీ ఎంసెట్ పేపర్లో. సో ఆల్జీబ్రాలో మనకున్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటండి? 3 సబ్ టాపిక్స్ మాత్రమే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో మ్యాట్రిక్స్ అండ్ డిటర్మైన్స్ నుంచి 3 మార్క్స్ అని రావడం వస్తుంది. సో మీరు ఆల్జీబ్రాని ఈ ఫస్ట్ ఇయర్ టాపిక్లో ఈ 2 సబ్ టాపిక్స్ మీరు ఫాలోఅప్ చేసి ఈ 1 మార్క్ వచ్చేటువంటి ఈ సబ్ టాపిక్ని వదిలేసినా సరే పర్వాలేదు. ఓకేనండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 టాపిక్స్ అనేవి. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెక్టర్ ఆల్జీబ్రా. ఈ వెక్టర్ ఆల్జీబ్రా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో మీరు ఈ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 6 మార్క్స్ అనేది డ్యామ్ షూర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఉన్నది సబ్ టాపిక్ ఓన్లీ 2. సో ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ కూడా ఇది. సో మీరెవరు కూడా ఈ టాపిక్ని అస్సలు మిస్ చేయొద్దండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో 4 మార్క్స్ మనకి ప్రొడక్ట్ నుంచి వస్తుంది, 2 మార్క్స్ అండి ఎడిషన్స్ నుంచి వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎవరు మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యాల్కులస్ టాపిక్స్ నుంచి 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో డిఫరెన్షియల్స్ అండ్ లిమిట్స్ అండ్ కాంటిన్యూటీ ఇక్కడ నుంచి 5 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 6 మార్క్స్ అనేది వస్తుంది. ఇది కూడా ఈ చాప్టర్ అనేది కూడా మనం ప్రిపరేషన్కి ఈజియెస్ట్ టాపిక్ కింద మనం చెప్పుకోవచ్చండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 6 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. సో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్, రేట్ ఆఫ్ చేంజ్ అండ్ మ్యాక్సిమా అండ్ మినిమా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ 2 మార్క్స్ వస్తుంది అండ్ ఈజీ కూడా. సో మీరు వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, సో మీకు అర్థమవుతుంది ఏ సబ్ టాపిక్ అనేది ఈజీ ఉంది, ఏ సబ్ టాపిక్ అనేది కొంచెం టఫ్ ఉంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి 6 మార్క్స్ అనేది రావడం వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, సో మీ యొక్క ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి ఈ 6 టాపిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ trigonometry, second one is coordinate geometry, trigonometry and algebra, vector algebra and calculus and applications of determinant derivatives. Okay Nandi, this is about your first year syllabus. Got it?
అండ్ నా సెకండ్ ఇయర్ సిలబస్. సెకండ్ ఇయర్లో మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని 3 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ 3 చాప్టర్స్ నుంచి మనకి చాలా మార్క్స్ అనేది రావడం జరుగుతుందండి. సో వాటిని చూద్దాం. సో సెకండ్ ఇయర్ సిలబస్లో మీకు 3 టాపిక్స్ అనేది ఉంటుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో కోఆర్డినేట్ జామెట్రీ, ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీకు 8 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఈ 8 మార్క్స్ వస్తున్నటువంటి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీరు సర్కిల్స్ అండ్ పారాబోలా ఈ 2 టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ 3 టాపిక్స్ అనేది మీరు వదిలేసినా సరే నో ప్రాబ్లం, బికాస్ ఇవి ఈజీగా ఉంటాయి అండ్ మార్క్స్ కూడా మనకి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈజీ అనిపిస్తే మొత్తం అన్ని టాపిక్స్ వదలకుండా ప్రాక్టీస్ చేయండి. లేదండి కొంచెం కష్టం ఉంది, మేము చేయలేము, మాకు అర్థం కావట్లేదు, టైం తక్కువ ఉంది అని మీరు అనుకుంటే మాత్రం ఈ 2 టాపిక్స్ మాత్రం ఏమాత్రం మిస్ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యాల్కులస్. ఇక్కడ నుంచి మనకి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో టాపిక్స్ చూసారు కదండి, ఈ సబ్ టాపిక్స్ అనేది ఉండడం జరిగింది. సో దీంట్లో మనకి ఏరియాస్ అనేది లాంగెస్ట్ టాపిక్ అండి. సో ఏరియాస్లో మనకి మోడల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ దీని నుంచి వచ్చేటువంటి వెయిటేజ్ ఓన్లీ 1 మార్క్. సో 1 మార్క్ మాత్రమే మనకు వస్తుంది కాబట్టి ఈ ఒక్క సబ్ టాపిక్ని మీరు వదిలేసి రిమైనింగ్ 3 సబ్ టాపిక్స్ని మీరు ఫాలోఅప్ చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనండి. అండ్ ఆల్జీబ్రా నుంచి మీరు చూడండి 17 మార్క్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. 17 మార్క్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఇది సెకండ్ ఇయర్లో. సో మీకు 17 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఈ ఒక్క పాఠాన్ని ఈ ఒక్క చాప్టర్ని మీరు ప్రిపేర్ అయ్యారా, సెకండ్ ఇయర్ నుంచి 17 మార్క్స్ మీ జోబీలో ఉన్నట్టే. ఓకేనండి. సో ఇక్కడ మీకు సబ్ టాపిక్స్ అనేది అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీకంటే మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఈ సిలబస్ అంతా కూడా నోట్ చేసుకోండి. ఇది మీ దగ్గర ఉందంటే ఎప్పటికప్పుడు మీకు అర్థమవుతుంది. సో నువ్వు ప్రిపేర్ అయ్యావా లేదా, నీ ప్రిపరేషన్ అనేది బాగుందా లేదా, నీకు అన్ని మార్క్స్ అనేది వెయిటేజ్ నుంచి నువ్వు ఎన్ని మార్క్స్ పక్కాగా తెచ్చుకోగలవనే కాన్ఫిడెంట్ మీకు వస్తుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దీంట్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ మార్క్స్ ఓన్లీ 1 మార్కే కాబట్టి మీరు ఈ టాపిక్ని వదిలేయమని నేను క్లియర్గా చెప్పట్లేదు, కన్ఫర్మ్గా చెప్పట్లేదు, కానీ అది మీ యొక్క ఛాన్సెస్ మాత్రమే. మీకు ఇది కష్టంగా ఉంది, 1 మార్క్కి ఇంత నేను ప్రాక్టీస్ ఎందుకు అని అనుకుంటే యూ కెన్ లీవ్ ఇట్ దిస్ టాపిక్. ఓకేనండి. సో రిమైనింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వదలకండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి సమయం ఉండకపోవచ్చు, లేదా అదర్ ఏదైనా వాళ్ళకి మ్యాథ్స్ అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ మనకి మ్యాథ్స్ లో మాత్రం మార్క్స్ అయితే కావాలి. కాదండి నాకు 80కి 70 కన్నా ఒక 53 55 మార్క్స్ వస్తే చాలు అని అనుకునే స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్స్ లోనే కొన్ని టాపిక్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. అంటే దీనిలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్స్ లో టఫెస్ట్ టాపిక్ ఉంది అండ్ ఈజియెస్ట్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆ ఈజియెస్ట్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని 80 మార్క్స్ కి మీరు 55 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది 55 మార్క్స్ వస్తే చాలు మాకు మ్యాథ్స్ పేపర్లో అనుకునే స్టూడెంట్స్కి. సో 55 మార్క్స్ మీకు 80కి రావాలి అంటే ఇక్కడ 21 టాపిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 21 టాపిక్స్ని మీరు కంపల్సరీ డ్యామ్ షూర్, ఇంకా దీంట్లో చాయిస్ అనేది లేదండి, దీంట్లో కంపల్సరీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో అవి చూడండి. సో బెస్ట్ టాపిక్ టు గెట్ బెస్ట్ మార్క్స్, దట్ ఈస్ 55. ఓకేనండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. 2D జామెట్రీ నుంచి 2 మార్క్స్, స్ట్రైట్ లైన్స్ నుంచి 2 మార్క్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మైన్స్ నుంచి 3 మార్క్స్, అండ్ ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్, ఎడిషన్స్ అండ్ వెక్టర్స్ నుంచి 2 మార్క్స్. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఫస్ట్ ఇయర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్
సెవెంత్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 3 మార్క్స్ అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 మార్క్స్, బైనామినల్ థియరం నుంచి 2 మార్క్స్ అండ్ పెర్ములేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 మార్క్స్, ప్రాబబిలిటీ నుంచి 3 మార్క్స్. ప్రాబబిలిటీలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా సబ్ టాపిక్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మీరు చాయిస్ ఇవ్వడానికి లేదు. బికాస్ మీరు కావాల్సింది 55 మార్క్స్ ఇన్ 80 మార్క్స్కి గాను. సో ఇది కంపల్సరీ ఫాలోఅప్ చేయాలండి. అండ్ మెజర్స్ ఆఫ్ సో చూడండి, 12th టాపిక్ నుంచి 2 మార్క్స్ అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను మ్యాక్సిమం అండ్ మినిమా, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ అండి. ఇక్కడ నుంచి కంపల్సరీ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ప్రతి టాపిక్ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ చేయడం కంపల్సరీ జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మీరు ఫాలో చేయాలి. ఈ 21 టాపిక్స్ అనేవి మీకు ఈజియెస్ట్ టాపిక్ అండి, మర్చిపోవద్దు. ఈజీగా ప్రిపేర్ అయ్యి మనం 55 మార్క్స్ అనేది సంపాదించవచ్చు. సో ఈజియెస్ట్ టాపిక్స్ కింద మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ టాపిక్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఈ టాపిక్ అనేది మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ నోట్ చేసి చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి, 15th వన్ సర్కిల్స్ 3 మార్క్స్ అండ్ పారాబోలా 2 మార్క్స్, ఇంటిగ్రేషన్స్ 3 మార్క్స్ అండ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 మార్క్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ అండ్ డిఫరెన్షియల్స్ నుంచి 2 మార్క్స్ అండ్ లిమిట్స్ ఈ టాపిక్ నుంచి 3 మార్క్స్. సో అర్థమైంది అనుకుంటా మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరికైతే మ్యాథ్స్ సబ్జెక్ట్లో 80 మార్క్స్ గాను 55 మార్క్స్ మాకు కంపల్సరీ కావాలండి, 55 మార్క్స్ వస్తే మాకు చాలు, ఇంకా ఎక్కువ మాకు వద్దు అనుకునే స్టూడెంట్స్, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నటువంటి 21 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ 21 టాపిక్స్కి ఎంత వెయిటేజ్ అయితే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలండి. వీటికి సంబంధించినటువంటి నోట్స్ మీరు తయారు చేసుకోవాలి, నోట్స్ని ప్రిపేర్ చేయాలి. అండ్ ఈ టాపిక్స్ మీద మీరు తీసుకున్నటువంటి ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిషన్స్ మెటీరియల్ కావచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్స్లో ఈ టాపిక్స్ మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వాటిని సాల్వ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో ఐ హోప్ మీకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో టాపిక్స్ అయితే మీకు అందరికి గుర్తుంది కదండి. ఈ 21 టాపిక్స్ని మీరు మాత్రం ఫాలో అవ్వాలి కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ టాపిక్స్ నుంచి మీకు ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది. సో బెస్ట్ బుక్స్ అంటే ఏమీ లేదండి, మీరు ఏదైతే అకాడమిక్ బుక్స్ మీరు ఫాలో చేస్తున్నారో దానికన్నా బెస్ట్ బుక్స్ అనేది ఎక్కడ ఉండవు. సో మీ కాలేజ్లో ఇచ్చినటువంటి అకాడమిక్ బుక్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఇంకొంచెం బూస్టింగ్ కింద ఇక్కడ నేను 2 పబ్లికేషన్స్ బుక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, దీప్తి అండ్ అరిహాంత్. ఈ 2 పబ్లికేషన్స్ బుక్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. అంటే ఏంటంటే ఈ పబ్లికేషన్స్ వాళ్ళు ఎలాగా మనకి బిట్స్ని ఫ్రేమ్ చేస్తారంటే చాప్టర్ వైజ్ అనేది మనకి వీళ్ళు బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక లెసన్ అయిపోయింది, ఆ లెసన్ మీద బిట్స్ అనేది వీళ్ళు ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 2 పబ్లికేషన్స్ ఎందుకండి, 2 ఒకటే కదా అంటే నేనేం చెప్తున్నానంటే ఒక చిన్న సజెషన్ అయితే మీకు ఇవ్వగలను. ఒకవేళ మీరు మీ ప్రిపరేషన్ కోసం అంటే కాన్సెప్ట్ ఇప్పుడు మనకి క్లియర్గా అర్థం కాలేదు, నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియలేదు, అప్పుడు ఒక దీప్తి పబ్లికేషన్స్ బుక్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు చాప్టర్ వైజ్ మీకు బిట్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అండ్ ఇది మీరు మెటీరియల్ తీసుకున్నారనుకోండి. అండ్ అరిహాంత్ పబ్లికేషన్స్ వాళ్ళది మీరు సిరీస్ తీసుకోండి. సిరీస్ మీన్స్ మీకు మాక్ టెస్ట్ ఉంటుంది కదా, మాక్ టెస్ట్ అనేది రాసుకోవడానికి, మాక్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ పబ్లికేషన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో బెస్ట్ బుక్స్ మీకు ఏమిటి అంటే ఈ 2 పబ్లికేషన్స్ నుంచి మీకు యూజ్ అవుతుందండి. ఓకేనండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒకవేళ ఎవరికైతే 70 అబోవ్ మార్క్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి.
లేదంటే నాకు 55 మార్క్స్ వస్తే చాలు అనుకునేవారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సెకండ్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి. కానీ ఎంసెట్ లో మాత్రం మీ ప్రిపరేషన్ ని ఆపద్దు. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మాత్రం ఎంకరేజ్ చేయండి.